దిగుడు బావిలోకి దిగటం చాలా తేలికే. ఎందుకంటే మెట్లుంటాయి. ఆ మెట్ల మించి ఎవరైనా కిందకి దిగొచ్చు. కానీ దిగిన తర్వాతే అసలు కథలు మొదలవుతుంది. ఆ బావి లోతెంత? ఆ బావి విస్తీర్ణం ఎంత? మనకొచ్చిన ఈత సామర్థ్యం ఎంత? ఆ బావిలో నుంచి క్షేమంగా బయటపడతామా లేదా? ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతాయి ఆ తర్వాత. అపురూప చింతన కథలు చదివిన తర్వాత నాకు అచ్చంగా ఇదే ఫీలింగ్ కలిగింది. కథలు చదువుతుంటే కొన్ని కథలు అందినట్లే ఉంటాయి, అందనట్లు ఉంటాయి. చేపపిల్ల చేతికి చిక్కి చటుక్కున జారిపోయినట్టుగా. ఇంతకీ ఈ కథకుడు ఈ ముగింపుతో ఏం చెప్పదలుచుకున్నాడు? అతని భావం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. నేను ఈ మధ్య కాలంలో చదివిన కథలేవి కూడా ఇంతగా నా మెదడుకి మేతనివ్వలేదు. నా అజ్ఞానం ఏమిటో స్వస్వరూప జ్ఞానం తెలిసొచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అజ్ఞానం కూడా మేలు చేస్తుందేమో అని అనిపిస్తుంది. నేల మీద ఉంటాం, మన అజ్ఞానం ఏంటో మనకి తెలిస్తే. ఈ కథలు చదివిన తర్వాత కూడా ఆ ఫిలసాఫికల్ డెప్త్ని అందుకోలేకపోవటం అనేది నాకు కొంత ఒకంత ఆశ్చర్యము, ఒకంత సంభ్రమము కలిగించింది. అలా అని చెప్పి ఏదో గొప్ప మనకి అసలు మింగుడు పడని ఫిలాసఫీ ఉంది అని చెప్పుకోవడం కూడా చాలా పొరపాటే. కథల్లో ఏదో కృష్ణుడో, బుద్ధుడో, యేసుక్రీస్తో, ఇంకా ఆధునికుడైన జిడ్డు కృష్ణమూర్తితో కూర్చుని ఏదో ఫిలాసఫీ బోధిస్తున్నట్టుగా ఏమి అనుకోనక్కర్లా. కథగానే ఉంటుంది. కథలోకి వెళ్ళగానే మనకి ఒక సూదంటు రాయిలాగా చటక్కున లాగేసేటువంటి ఒక గుణం అనేది ప్రతి కథలో కనిపిస్తుంది. అలా లోపలికి వెళ్తాము, లోపలికి చదువుకుంటూ వెళ్తూ ఉంటాము. చివరికి వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి తరచి చూడాల్సినటువంటి, ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితిని ఈ సంకలనంలో ఉన్నటువంటి 20 కథలు కలిగిస్తాయి. అపురూప చింతన కథలు అంతకుముందు పత్రికల్లో వచ్చాయి. ఆ పత్రికల్లో వచ్చిన వాటిని క్లాసిఫై చేసి, ఎంపిక చేసి, ఉదయని వెబ్ మ్యాగజైన్ కోసం బి అజయ్ ప్రసాద్ గారు వాటిని మళ్ళీ మరొక్కసారి అభిరుచి గల ప్రేక్షకులకి, పాఠకులకి ముందుకు తీసుకొచ్చారు. అలా తెచ్చిన వాటిల్లో నుంచి కొన్ని కథలను ఎంపిక చేసుకుని అపురూప చింతన కథలను ఆయన సంకలనం చేసుకొచ్చారు. ఈ ప్రయత్నంలో ఉదయని నిర్వాహకుడైన కుమార్ కోనపరాజు కృషి కూడా మనం చెప్పుకోవాలి. అపురూప చింతన కథల్ని ఎన్నెలపెట్ట ప్రచురించింది. ఎన్నెలపెట్ట నిర్వాహకుడు కొర్లపాటి శేషు ముందుకొచ్చి తన ప్రచురణలో దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సంకలనంలో మొత్తం 20 మంది కథకులు ఉన్నారు. అందులో చాలా వయసు రీత్యా, అలాగే రచయితగా సీనియారిటీ ఉన్న వాళ్ళతో పాటు ఈ మధ్య కాలంలో రాయటం మొదలుపెట్టిన నవయువ కథకుల వరకు ఈ సంకలనంలో స్థానం కల్పించారు. ఉదాహరణకి సీనియర్స్ ఉన్నారు. తల్లవచ్చుల పతంజలి శాస్త్రి, కాశీభట్ల వేణుగోపాల్, బండి నారాయణ స్వామి, మధురాంతకం నరేంద్ర మొదలుకొని చాలా కాలం బట్టి
కథల్లో విశిష్టమైన కథలు రాస్తూ తనకంటూ ఒక మార్క్ వేసుకున్న మహమ్మద్ కదీర్ బాబు, పూడూరు రాజిరెడ్డి, మనసా ఇండ్లూరి, మేడి చైతన్య, మూలా సుబ్రహ్మణ్యం, ఇలా అనేక మంది యువ రచయితలు లేకపోతే రచయిత్రులు ఆ మిక్స్ అనేది చాలా ఎంపికలో ఆ మిక్స్ని కూడా పాటించడం అనేది పాఠకులకి ఒక చక్కటి విందు భోజనము చేసినటువంటి ఒక తృప్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా సీరియస్ పాఠకులు మాత్రమే ఈ సంకలనాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది, చదవటం మంచిది. ఏదో ఆషామాషిగా బాయ్ మీట్స్ గర్ల్ కథల్లాగా చౌచౌగా లాగిద్దాం అనుకునే వాళ్ళకి ఇది బహుశా మింగుడు పడకపోవచ్చేమో. కథ చదివేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చదివితే మళ్ళీ కొన్ని కొత్త భావాలు మనకి తడుతూ ఉంటాయి. అలాగే యువ రచయితలు ప్రత్యేకించి ఒక ఫిలసాఫికల్ టోన్లో రాయటానికి ఎలాంటి సాధన చేయొచ్చు, ఎలా ఇతివృత్తాన్ని తీసుకుని ఏ పాత్రలతో దాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు అని మనం నేర్చుకోవడానికి యువ రచయితలకి ఇది చక్కటి ఒక టూల్గా కూడా ఉపయోగపడుతుంది. రచయితలంతా కూడా ఆయా ఇతివృత్తాలకు సరిపడినటువంటి ఆ శైలి విన్యాసాలని ప్రదర్శించడం కూడా మనం ప్రతి కథలో కూడా చూడొచ్చు. ఉదాహరణకి బండి నారాయణ స్వామి గారు రాసిన ఐకాంతిక కథని చూద్దాం. ఆ కథలో ఒక పొయిటిక్ టింజ్ని మనం ఆ వచనంలో ఆస్వాదించడానికి మంచి స్కోప్ని ఇచ్చారు నారాయణ స్వామి గారు. ఇక్కడ చూడండి ఒక చిన్న ఉదాహరణ. ఇంతకు ఆమె ఎవరు? చూస్తే చూపుల్లోకి ఇంకిపోతుంది, నడిస్తే అడుగుల్లోకి చేరిపోతుంది, మాట్లాడితే మౌనంలోకి ఆవిరై, వింటే ఏకనాదమై వినిపించి, తాకితే స్పర్శ దీక్ష దయచేస్తుంది. చూసిన మొదటిసారే ఎప్పుడో చూసిన మనిషి మాదిరి కనిపించింది. అవును, అది ఆమె అంటే. ఇలా మంచి పొయిటిక్, అంటే ఒక కథ చదువుతున్నామా, ఒక అద్భుతమైన కవితా సంకలనాన్ని చదువుతున్నామా అనే అనుభూతికి రచయితలంతా మనని లోను చేస్తూ ఉంటారు. అలాగే ఇతివృత్తాల్లో కూడా ఒక కథకి మరో కథకి పొంతన లేకుండా ఇతివృత్తాల్లో వైవిధ్యం ఉంది. చెప్పే తీరులో చాలా విభిన్నంగా చెప్పారు. ట్రీట్మెంట్ ఆఫ్ ది స్టోరీ, ఎత్తుగడల దగ్గర నుంచి ముగింపు దాకా ఒక కథ మరొక కథకి పోటాపోటీగా సాగాయి ఈ మొత్తం సంకలనంలో. నాకు అనిపించింది ఒక సరియలిస్టిక్ పొయిటరీ చదువుతూ ఉంటే ఎలా అయితే నిగూఢంగా ఉంటాయో కొన్ని ఆ అర్థాలు మనకి బోధపడవో అలాంటి భావన నాకు కలిగింది. అలా అని చెప్పి ఇదేదో పూర్తిగా మనకు అందని తాత్విక కథలతో కూడిన పుస్తకము అని అనుకోవడానికి లేదు. చాలా సింపుల్ టోన్లో రాసిన కథలు చాలా ఉన్నాయి ఇందులో. అన్ని సింపుల్ ఫిలాసఫీసే. అయితే దాన్ని ఊహలకి మనం ఆ ఊహలు ఎలా అయినా ఊహించుకోవచ్చు, దాన్ని ఎలా అయినా ఇంటర్ప్రెట్ చేయగలిగినటువంటి గొప్పతనం అది కథల్లో ఉంది. ఉదాహరణ కదీర్ బాబు రాశాడు సింపుల్ కథ. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకుని ప్రజెంట్లో ఉండు, నిన్నలో జరిగిపోయిన కాలంలో వద్దు, భవిష్యత్ కాలంలో వద్దు, ఇప్పుడు ఈ క్షణంలో బతుకు అనే ఒక మెయిన్ సెంట్రల్ పాయింట్ని తీసుకుని ఆ కథని చాలా హృద్యంగా ఆయన దాన్ని రాసిన పద్ధతి చాలా పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. మనం చెప్తూ ఉంటాం గురజాడ నుంచో అచ్చమామ నుంచో తెలుగు కథ మొదలైందని. అలా మొదలైన కథ చాలా చాలా దూరం ప్రయాణించింది. ఇవాళ ఆధునిక తెలుగు కథకులు తెలుగు కథకి పట్టం కడుతున్నారు. ఒక హిమాలయ పర్వతం మీద తెలుగు కథ కేతనమ్మని ఎగరేస్తున్నారు. ముఖ్యంగా ఇది
కథాకాలం అని చెప్పి అనుకోవచ్చు. కథలకి పాఠకుల ఆదరణ బాగా లభిస్తోంది. తమిళం నుంచి కూడా అనువాద కథలు మనకి తెలుగులోకి వస్తున్నాయి. వివిధ జానర్స్లో కథల్ని ఏర్చి కూర్చి సంకలనాలుగా తెచ్చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ తెలుగు కథకి ఒక పండగ రోజుల్లోకి, లేదా ఒక తెలుగు కథకి ఒక మంచి పట్టాభిషేకాన్ని, మంచి నేపథ్యాన్ని, మంచి పునాదిని ఏర్పరుస్తున్నాయి. ఇందుకు తెలుగు కథ కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి మనం అందరం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అపురూప చింతన కథలు 260 పేజీలు ఉంది. ప్రొడక్షన్ కూడా చాలా ఆన్ పార్ విత్ ఇంగ్లీష్ టైటిల్స్తో సమానంగా గెటప్ కావచ్చు, అలాగే ప్రింటింగ్ క్వాలిటీని కూడా చాలా మెయింటైన్ చేశారు. డాక్టర్ చారి పిఎస్ గారు ఆయన వేసిన రేఖాచిత్రంతో కవర్ పేజీ అందంగా ముస్తాబైంది. 275 రూపాయల వెలగా నిర్ణయించినటువంటి అపురూప చింతన కథలు అభిరుచికల పాఠకులంతా తప్పక చదవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు పోస్ట్లోనే ఇంటికి పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు.